బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటూ స్పీకర్ కి ఆ 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కి వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. మేము ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నాము, మేము పార్టీ మారలేదు అంటూ వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామంటూ వివరణ ఇచ్చారు. తమ మెడలో ముఖ్యమంత్రి వేసింది పార్టీ జెండా కాదని, అది జాతీయ జెండా కండువా అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటూ ఫోటోలు, వేతనాలు, రసీదులు, ఆధారాలు సమర్పించారు. అయితే పీఎస్సీ చైర్మన్ పదవికి సహజంగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వడం సాంప్రదాయం అంటూ లేఖలో వివరణ ఇచ్చారు అరకెపుడి గాంధీ. దాంతో ఎమ్మెల్యేలను వేరువేరుగా విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ రెడ్డి మరియు కడియం శ్రీహరి. ఇక ఈ లేఖలను 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ బీఆర్ఎస్ కు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. 3 రోజుల్లో వివరణపై అభిప్రాయం తెలియజేయాలని చెప్పి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని చెప్పేసి అయితే పేర్కొన్నారు.